లింగ ఆదోని మండలం కర్నూలు జిల్లా. విషయం ఏమంటే గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు 5 సెంట్లు స్థలం అల్లయ్య అనే వ్యక్తికి 5 సెంట్లు స్థలం ఇచ్చినారు గవర్నమెంట్ వాళ్ళు. ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసి అప్పటి నుంచే మా రోడ్డుని అంతకుముందు నుంచే మా పైన అడ్జస్ట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రోడ్డుకు శాంక్షన్ అవ్వడానికి మేము ఇక్కడ స్పందనలో ఇచ్చినాము. పోయిన నెల 6వ తేదీ ఇచ్చిన తర్వాత అతను ప్రభుత్వము స్పందించి ముందుకు వచ్చి కలిసి రోడ్డు ఎక్కడ వేయాలో అని కలిసి వచ్చినారు. వచ్చిన తర్వాత వీళ్ళని ఎవరైతే వచ్చినారో పంచాయతీరాజ్ వాళ్ళని కానీ ఇది పంచాయత్ సెక్రటరీని కానీ వాళ్ళు మా ల్యాండ్ ఉంది ఇది అని వాళ్ళు ఇక్కడ వేయడానికి వీల్లేదని చెప్తున్నారు. అంటే ఆ రోడ్డుకి స్కూల్ పోయే రోడ్లో వాళ్ళు మాకు పట్టాలు ఉండమన్నారు. కానీ మేము మా ఇంటి ముందు రోడ్డుకి మాకు ఖచ్చితంగా రోడ్డు కావాలి అని మేము చెప్పినాము. చెప్పిన తర్వాత వాళ్ళు వినిపించుకోకుండా మాకు నోటీస్ పంపడం జరిగింది. నోటీస్ పంపించి ఇది మా ల్యాండ్ అని. ఆ తర్వాత మేము మళ్ళీ అర్జీ పెట్టినాము. అర్జీ పెడితే ఇంతవరకు స్పందించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అర్జీ పెట్టినాము. అర్జీ పెట్టిన తర్వాత అల్లయ్య అనే వ్యక్తి 5 సెంట్లు స్థలం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 7 సెంట్లుగా వాళ్ళు పట్టా చేసుకున్నారు. పట్టా చేసుకుని కలిసి మాది ఇక్కడ మీకు స్థలం లేదు మా ఇంటి ముందు తిరిగి అని రోడ్డుని కప్ చేసినారు. అక్కడున్న గ్రామ సర్పంచ్ చెప్పినాము, సెక్రటరీ చెప్పినాము. సెక్రటరీ వాళ్ళగా స్పందించట్లేదు. అంటే అది ఎవరైతే ఆ పరిధి చెందుతుందో విఆర్ఓకి కానీ తర్వాత తహసీల్దార్కి కానీ చెప్తే అదంతా క్లియర్ అయిన తర్వాత మేము వచ్చి కాసి మేము రోడ్డు వేస్తాము, తర్వాత డ్రైనేజ్ చేస్తాము, మీకు కొడలు వేస్తామని చెప్పినారు. అదేవిధంగా మరి మాకు రోడ్డు వేయించాలని అంటే ఈ లక్ష్మణ కానీ ఎవరైతే ఎంపీటీసీ వైసీపీ ఎంపీటీసీ ఉన్నాడో వీరేష్ వాళ్ళ చిన్నాన్ని కూడా సొంతం. వాళ్ళ చిన్నాన్ని కూడా ఏం చేయాలంటే లక్ష్మణ అనే వ్యక్తి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పురుషోత్తము ఉషని మరి వాళ్ళ భార్య పేరు మీద పటాలు చెప్పించి ఇది మాకు సంబంధించిన కలిసి మేము ఇంతవరకు అడ్డుకుంటున్నాడు. మేము రోడ్డు మీద తిరిగితే మా పైన గొడవకు వస్తున్నాడు. అందుకోసమే మేము సానుకూలంగా అర్జీ రాసి కాసి ఈ సబ్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు 10 రోజులు మా పరిష్కారం చేస్తామని చెప్పినారు. కానీ అది ఎంతవరకు వెయిట్ చేస్తూ మేము ఆ రోడ్డు వేయించి మాకు ఆ స్కూల్కి పోయడానికి కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండకుండా బాగుంటుంది. అదేవిధంగా మాకు రోడ్డు వేయించాలని కోరుతున్నాము, మీరే ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు కానీ ఆయన కూడా పారసారథి గారికి మేము చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాము. కానీ అదేవిధంగా ఈ కబ్జాలు చేసిన వారిని అడ్డుకొని మాకు రోడ్డు వేయించవలసిందిగా మేము కోరుతున్నామండి. మీడియా ద్వారా పోయేదారిలో ఆటంకం కల్పిస్తున్నారు. కానీ మేము అందరికీ ఉపయోగపడుతున్నాం. మేము అడ్డపడితే మా పైన గొడవకు వస్తున్నారు. కానీ దయచేసి అధికారులు అందరూ వచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఏమంటే వాళ్ళు పట్టాలు వేసుకుంది 41/5, కానీ మాకు రోడ్డు వేయమని చెప్పింది 41/7. కానీ అలాంటి ఆ సర్వే నెంబర్కి ఈ సర్వే నెంబర్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా మా ఇంటి ముందు రోడ్డు ఆక్రమించుకోవడానికి వాళ్ళు ఇదే మా పట్టదానికి వచ్చి వాళ్ళు అమాయకంగా మమ్మల్ని మోసపుస్తున్నారు. కానీ అధికారులకి దీన్నిచ్చి మేము వాళ్ళ ద్వారా సాల్వ్ చేయడానికి వాళ్ళ ద్వారా పరిష్కరించాలని మేము కోరుతున్నాము. ఎందుకంటే మా పైన గొడవ పడడానికి సిద్ధంగా లేము. కానీ మీరే న్యాయం చేయాలని మీడియా మీద మేము కోరుతున్నాము. న్యాయం చేయాలని మీడియా మీద మేము కోరుతున్నాము.